బాబు మోహన్ సార్ అంటే తెల్వనోళ్ళు ఈ ప్రపంచంలోనే కాదు విదేశాలైనా ఏడైనా సరే అందరికీ తెలుసు. అంత గొప్ప నటులు. అసలు ఈ నటన చేయాలనేది ఆలోచన ఎట్లొచ్చింది సార్? అసలు నేను ఎప్పుడూ అనుకోలేదు. హ్మ్. నేను చెప్పాను కదా ఇప్పుడే. ఏదో నేను సినిమా యాక్టర్ అవుదాం అయితేనేమో నేను బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి అని మాత్రమే అనుకున్నా. హ్మ్. చదువుకున్నాను, మంచి ఉద్యోగం దొరికింది. నేను 10 ఇంటర్వ్యూలు తిరిగి అటు ఇటు నేనేం పోలేదు. ఫస్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ కాల్ లెటర్ 120 మంది పోతే అందులో 18 మంది సెలెక్ట్ అయ్యారు. 18లో నేను ఒకరిని. ఉద్యోగానికి నేనేం కష్టపడలేదు. నేను ఇప్పుడు ఉద్యోగంలో ఉండుంటే నేను ఎప్పుడో కలెక్టర్ అయ్యాను వాడిని. ఏం చదువుకున్నావు సార్ నువ్వు? ఏదో చదివిన చిన్నది చిన్నదా? ఎంఏ ఎల్ఎల్బి. అమ్మో! సరే అట్లా వదిలేద్దాము. హ్మ్. కనుక నేను మంచి ఉద్యోగం చేస్తే చాలు అనుకున్నాను. అనుకోకుండా మంచి ఉద్యోగం దొరికింది. హైదరాబాదు రావాల్సి వచ్చింది. హైదరాబాద్ వచ్చాను. సినిమా యాక్టర్ అయ్యాను. నేను పెద్ద ఏదో ఆఫీసులో చుట్టూ తిరిగి ఫోటోలు పట్టుకొని కాదు. హ్మ్. ఒక దగ్గర షూటింగ్ జరుగుతుంటే వెళ్ళా. హ్మ్. ఏం జరుగుతుంది ఇంతమంది ఉన్నారు ఏంటంటే షూటింగ్ జరుగుతుంది అన్నారు. హ్మ్. అన్నపూర్ణ స్టూడియో దగ్గర. ఆ! 7 ఎకరాలు అంటారు. అది కూడా అన్నపూర్ణ స్టూడియోనే. ఆ! ఓపెన్ ప్లేస్ ఉంటుంది. సెట్లు గిన వేస్తారు అక్కడ. అట్టనా అరే అయితే షూటింగ్ చూద్దాము చిన్నప్పటి నుంచి కోరిక అని పోయినా. హ్మ్. పోతే షూటింగ్ జరుగుతుంది. ఒక రాయి మీద ఎక్కి నిల్చొని చూస్తున్నాను నేను ఇట్లా. హ్మ్. అంటే అందరూ చుట్టూ ఉండరు నాకు కనపడట్లేదు. ఆ! పెద్ద క్రౌడ్ ఉంది. పెద్ద గుంపులు. డైరెక్టర్ చెప్తా ఉన్నాడు. వాడు కట్ కట్ అంటున్నారు. వాడు సరిగ్గా చెప్పట్లేదు. కోపం వచ్చింది డైరెక్టర్ గారికి. నేను షార్ట్ కట్గా చెప్తున్నా. హ్మ్. ఎవడు వీడిని తీసుకొచ్చాడు. అది వాడు సీనియర్ యాక్టర్ ఆయన. హ్మ్. కోళ్ళ సత్యం గారని చాలా పెద్ద సీనియర్ యాక్టర్. హ్మ్. ఆయన బాగా ఫేమస్. కానీ తప్పు 12 టేకులు అయిపోయినాయి. కోపం వచ్చి ఇక ఏమో ఇందులో ఎవరన్నా ఈ డైలాగ్ చెప్తారా అంటే నేను చేయొత్తినైతే హ్మ్. చెప్పాను. చెప్పిన మరి సిల్ చేస్తావా ఈ క్యారెక్టర్ చేస్తావా అంటే చేస్తాను. ఈ డ్రెస్ ఇప్పి ఇతనికి వేయండి. రావా అక్కడి నుంచో చెప్పు యాక్షన్ చెప్పిన. ఒకటే టేక్ ఓకే. ఆయన సపోర్ట్లు కొట్టాడు కోదండరామరెడ్డి గారు డైరెక్టర్. గ్రేట్ సార్. సినిమా యాక్టర్ అయిపోయాను.